Express, an international courier service. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాదారులకు ఇచ్చే సమాధానాలు, వాళ్ళడిగే ప్రశ్నలకు ఎలా రియాక్ట్ అవుతారో మీకు తెలుసా? తెలిస్తే మాత్రం మీరు బిత్తరబోవాల్సిందే. ఎప్పుడూ బిజీగా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సరదా సంభాషణలో సైతం ముందుంటారన్న సంగతి తెలుస్తోంది. మిగతా మంత్రుల వల్లే కాకుండా కేటీఆర్ ను చేరుకోవాలంటే ఒక్క ట్వీట్ సరిపోతుందనే టాక్ అందరికీ వచ్చేసింది. ట్విట్టర్తో సోషల్ మీడియాలో సరదా కబుర్లతో కేటీఆర్ గడుపుతుంటారు. అప్పుడప్పుడు సీరియస్ ప్రశ్నలతో పాటు సరదా వాటికి జవాబిస్తూ సండేని ఫండేగా చేసేస్తుంటారాయన. రాజకీయాల నుంచి సినిమాల వరకు, కేసీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు, ఏపీ నుంచి టీఎస్ వరకు అన్నింటిపై ట్విట్టర్లో మాట్లాడేస్తారు తన ఖాతాదారులకు. ఏపీకి చెందిన సాయి కిరణ్ రెడ్డి అనే వ్యక్తి, సార్ ఒకే ఒక్కడు సినిమాలోలా ఏపీకి వన్డే సీఎంగా మీరు ఉండొచ్చు కదా, నో అని చెప్పొద్దు ప్లీజ్ అని ట్వీట్ చేయగా, ముందు బాబు గారితో మాట్లాడండి అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. డాక్టర్ ఎంవి రామ్మోహన్ అనే వ్యక్తి, మా ఆంధ్రాని కూడా మీరే లీడ్ చేస్తే బాగుంటుంది, మీ అభిమాని నెల్లూరు నుంచి అని ట్వీట్ చేయగా, తెలంగాణలో చాలా పని ఉంది డాక్టర్ గారు అని కేటీఆర్ చమత్కరించారు. డాక్టర్ సి శ్రీనివాస్ అనే వ్యక్తి, తెలంగాణకు కేటీఆర్కు అభిమానిగా మీ రాష్ట్రానికి ఎలా సాయం చేయగలను, మీరు రాణిస్తారా అంటే, ఎలాంటి అనుమానాలొద్దు సార్, భారతదేశం బలమైన దేశంగా నిలబడాలంటే రాష్ట్రాలు బాగుండాలి, బలమైన రాష్ట్రాలతోనే దేశం బలంగా నిలుస్తుంది అని చెప్పారు. ఇక మహేష్ రెడ్డి అనే వ్యక్తి అయితే, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎవరికి ఓటేస్తారు అని డౌట్ వ్యక్తం చేయగా, నేను ఆంధ్ర ఓటర్ని కాదుగా అని కేటీఆర్ చమత్కరించారు. మీకు ఏపీలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడి టూర్ ప్లాన్ ఏమైనా ఉందా అని ఒకరు ట్వీట్ చేయగా, త్వరలో ఎప్పుడైనా అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మోహన్ కృష్ణ అనే వ్యక్తి, ఐ హేట్ యూ, తెలంగాణ ఆంధ్రాల్లో మంచి నేతలున్నారు, కానీ మీరు వారందరిలో కాస్త డిఫరెంట్గా ఉన్నారు, మా ఆంధ్ర వాళ్లకు మీరంటే అసూయ కలుగుతోంది, ఒక ఇండియన్గా మీరంటే ఇష్టం అని పేర్కొనగా, ఐ లవ్ యూ టూ అని కేటీఆర్ చమత్కరించారు. 2019లోపు మిషన్ భగీరథ పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పటికే మీడియాలో నెగిటివ్ వార్తలు చాలా వస్తున్నాయి అంటూ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సందేహం వ్యక్తం చేయగా, 2018లోపు పూర్తవుతుందని కేటీఆర్ వివరించారు. ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పాలన, వీటిలో ఏది కష్టమని శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రశ్నించగా, పాలనే కష్టమని కేటీఆర్ వివరించారు. ప్రియమైన సీఎం గారు, మీరు కలిసి చూసిన ఏదైనా ఇండో పాక్ మ్యాచ్ ఉందా? ఇండియా గెలిచినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు అని మహేందర్ ప్రశ్నించగా, సీఎం గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అందరిలాగే ఎంజాయ్ చేస్తుంటారు అని కేటీఆర్ తన తండ్రి గురించి తెలిపారు. మీరు ఏ ఛాయ్ తాగుతారు అని అడిగితే, హైదరాబాదీ ఇరానీ ఛాయ్ లేదా స్టార్ బక్స్ అని శ్రీకాంత్ అనే వ్యక్తికి సమాధానమిచ్చారాయన. ఏ రోజైనా ఇరానీ ఛాయ్నని జవాబిచ్చారు. మీ అభిమాన నటి ఎవరు అనే ప్రశ్నకు అందరూ అని సమాధానమిచ్చారు కేటీఆర్. అలా శని ఆదివారాల్లో కాస్త ట్విట్టర్ మీద ధ్యాస పెట్టి తన ఖాతాదారులతో అలా చమత్కరిస్తుంటారు కేటీఆర్. బాగుంది స్పాంటేనిటీ కేటీఆర్కి.